హాయ్ ఫ్రెండ్స్! మీ పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చారా? పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారా? పిల్లలకు క్రమశిక్షణను ఎలా నేర్పించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫాలో అయిపోండి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దానివల్ల కలిగే నష్టం గురించి వివరించండి. అంతేకాని ప్రతి విషయంలో పిల్లల్ని దండించడం చేయవద్దు. చాలామంది పిల్లలు కోపంతో సమాధానం చెబుతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలకు ఎమోషన్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పాలి. నెమ్మదిగా మాట్లాడటం, ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడటం వంటివి పిల్లలకు నేర్పించాలి. పిల్లల్ని ఇదే తిను, ఈ పని మాత్రమే చెయ్యి అని చెప్పొద్దు. ఇలా చేయడం వల్ల వారి మనసు గాయమవుతుంది. ఆప్షన్లు ఇచ్చి ఒకటి ఎంచుకోమని చెప్పండి. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వారిని దండించకండి. వారితో కూర్చొని మాట్లాడి వారి తప్పులు గురించి వివరించండి. పిల్లలు తప్పులు చేస్తే వారిని తిట్టడం, కొట్టడం వంటివి చేయవద్దు. ఆ తప్పుల గురించి కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలో చెప్పండి. తల్లిదండ్రులు, పెద్దవారు ఇతరులతో సహనంగా మాట్లాడటం, వారిని గౌరవించడం, దయతో ఉండటం వంటివి పిల్లలకు నేర్పించాలి. పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని ప్రోత్సహించాలి. బహుమతులు ఇవ్వడం వంటివి చెయ్యాలి. పిల్లలకి బాధ్యతని నేర్పించాలి. వారు ఏదైనా మంచి పని చేస్తే గిఫ్ట్ ఇవ్వడం వంటివి చేయండి. ఇలా చేస్తే సక్సెస్‌ని అందుకోవడానికి పిల్లలు ప్రయత్నాలు చేస్తారు. పిల్లలకు సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ వంటి పదాలను నేర్పించాలి. వాటిని ఉపయోగించేలా చేయాలి. ఇలా చేస్తే ప్రవర్తనలో చాలా మార్పు ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.